పాకిస్తాన్ న్యూస్లో సోషల్ మీడియాలో బాగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది స్టేటింగ్ దట్ మార్నింగ్ ఇండియా చేసిన అటాక్ తర్వాత వాళ్ళు రిటాలియేట్ అయ్యి ఇండియాలో కొన్ని డిస్ట్రాయ్ చేశారు అని చెప్పి ఇదంతా ఫేక్ న్యూస్ అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్ వాళ్ళు పోస్ట్ చేశారు అండ్ దాన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీట్వీట్ చేశారు. అయితే వాట్ ఆర్ దీస్ ఫేక్ న్యూస్? ఫస్ట్ వన్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అనేది శ్రీనగర్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసి కాల్చింది అని చెప్పి, సో ఇది ఫేక్ న్యూస్ అని చెప్పారు. ఆ వీడియో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది పాకిస్తాన్లో జరిగింది అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024లో, అంటే లాస్ట్ ఇయర్ జరిగింది. అది ఖైబర్ పఖ్తూన్వాలో జరిగిన అటాక్ అని చెప్పి, అది ఫస్ట్ వన్. అండ్ వాళ్ళు చెప్పారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలై ఓన్లీ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోర్సెస్ ఆఫ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ నమ్మద్దు అని చెప్పి, గవర్నమెంట్ నుంచి వచ్చే ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ వెబ్సైట్స్ నుంచి నమ్మండి అని. సో నౌ సెకండ్ది, వాళ్ళు ఏమంటున్నారంటే దే క్లెయిమ్ దట్ ఇండియన్ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ని డెస్ట్రాయ్ చేశారు అని చెప్పి. ఇది కూడా రాంగ్, ఇది కూడా ఫేక్ న్యూస్. డోంట్ బిలీవ్, ఓన్లీ రిలై ఆన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అని మన గవర్నమెంట్ చెప్పింది. సో ఇలాంటి ఫేక్ న్యూస్ చాలా వస్తూ ఉంటాయి, ప్యానిక్ అవ్వద్దు. ఓన్లీ గవర్నమెంట్ చెప్పినయే నమ్మండి, గవర్నమెంట్ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి వచ్చినయే నమ్మండి.